హలో, ప్రభునందు ప్రియమైన సోదర సోదరీలారా, దేవుని మహాకృపను బట్టి ఎన్నో దినాలుగా మనం ప్రార్థన చేస్తూ వచ్చిన ఈ సమయం మన ముందు ఉన్నది. ఈ రాత్రి ఆల్ నైట్ ప్రార్థన జరుపుకోవడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. దాని విషయమై మనం కూడి వచ్చాం. ప్రతి నెల ఒక రెండవ శుక్రవారం ప్రకాశం జిల్లాలో, బాపట్ల ప్రకాశం జిల్లాలో మేము తప్పకుండా కూడుకుంటూ ఉన్నాం కొన్ని సంవత్సరాల నుండి. ఈరోజు మిస్పా గుంటూరులో మిస్పా ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేయబడి మనమందరం చేరావడానికి సంతోషంగా ప్రభువును గణపరచడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశాన్ని కల్పించిన ప్రియులు, స్థానిక సంఘ పెద్దలు, సేవకులు, ప్రేమించి వాక్య పరిచర్యకు అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రభు నామాన అందరికీ ప్రేమందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కొద్ది నిమిషాలు మాత్రమే, 9 గంటలకు నేను ముగిస్తాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మరి సమయానికి ముగించడం అనేది మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కరు సమయం ఇస్తే అసలు మర్చిపోతారు, ముగించడం మర్చిపోతారు, దాన్ని బట్టి వెళ్ళిపోతూనే ఉంటారు. కొద్ది సమయం అయినా అర్థమయ్యే రీతిలో కొన్ని సంగతులు చెప్పుకోవడం అనేది ఎంతైనా అవసరం. 9ంటికి నేను ముగిస్తాను. చూడండి, అంటే నేను కూడా ఈ రాత్రి ప్రయాణం చేయాలి. గుంటూరులోని ట్రైన్ ఎక్కి ముద్దనూరు దగ్గర ఆర్టీపీపీలో రేపు ఎల్లుండి మీటింగ్స్ ఉన్నాయి కనుక నేను ఈ రాత్రి ప్రయాణం చేయాలి. కనుక దయతో మీరు కూడా ప్రార్థన చేయండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరచుకొనెను. ఇవంతా అధ్యాయమంతా చదవాలి, కానీ ఇందులో కొన్ని మాటలు మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. సమయం ఎక్కువ అవుతుంది కనుక ప్రార్థన చేసుకొని ప్రారంభం చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల దేవా, ఈ రాత్రి మీ సన్నిధికి చేరి రావడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. తండ్రి, సహాయం దయచేయండి. చేరువచ్చిన ప్రజలను దీవించండి. అమూల్యమైన మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఒక అల్పుడు మీ పక్షంగా నిలబడ్డాడు. కేవలము వట్టివాడు, మట్టివాడు. ఈ మంటి ఘటములో మీ మహిమైశ్వర్యం ఉంచండి. మీ వాక్యాన్ని నింపండి, మీ ఆత్మతో నింపండి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయములో మరి మొదటి వచనాన్ని చదువుకున్నాం. ఇందులో
యెహోషాపాతు. ఆసా తరువాత యెహోషాపాతు రాజ్యానికి వచ్చాడు అని, యెహోషాపాతు తన రాజ్యాన్ని అతడు ప్రారంభములోనే తన రాజ్యమును బలపరచుకొనెను అనే మాట గమనిస్తూ ఉన్నాం. 17, 18, 19, 20, 21 అధ్యాయాలు యెహోషాపాతును గురించి చాలా శ్రేష్టమైన మాటలు వ్రాయబడ్డాయి. అన్నీ వివరించలేను, నా సమయం లేదు కనుక ఒక 5 మాటలు యెహోషాపాతు జీవితంలో మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అంతే, ధ్యానం చేయలేదు, పరిచయం చేస్తాను. చూడండి, యెహోషాపాతు అంటే అర్థం ఏమంటే యెహోవా న్యాయము తీర్చువాడు అని అర్థం. యెహోషాపాతు అంటే అర్థం యెహోవా న్యాయము తీర్చువాడు అని. తర్వాత యెహోషాపాతు రాజ్యానికి వచ్చిన వెంటనే అతడు చేసిన పని ఏమంటే ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరచుకొనెను. అతడు తన రాజ్యమును బలపరచుకొనెను. రెండవది 6వ వచనం, యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనెను. తన మనస్సును దృఢపరచుకొనెను. 7వ వచనం, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీరును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయాను, షమయ, నెతన్యా, జబద్య, ఆషాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియను, లేవీలను, యాజకులు ఎలీషామాను, యెహోరామును పంపెను. అంటే తన పట్టణంలో, తన రాజ్యంలో ప్రతి పట్టణములో దేవుని వాక్యము, ధర్మశాస్త్రము బోధింపబడాలి అని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. 4వది 20వ అధ్యాయం 12వ వచనం, మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. 5వది 26వ వచనం, 20వ అధ్యాయం 26వ వచనం, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు నా చోటికి బెరాకా లోయ అని పేరు. ఈ 5 మాటలు మనస్సులో ఉంచుకోండి. ఎన్నో సంగతులు వరుసగా ధ్యానం చేస్తే చాలా అమూల్యమైన పాఠాలు యెహోషాపాతు జీవితంలో మనకు దొరుకుతాయి. ప్రియులారా, మొదట అతడు తన రాజ్యమును బలపరచుకొనెను. ఇశ్రాయేలు తన మీదికి రాకుండా, అంటే ఇశ్రాయేలు రాజ్యం వేరు, యూదా రాజ్యం వేరు. ఇశ్రాయేలు రాజ్యములో 20 మంది రాజులు పరిపాలన చేశారు, ఒక్కడు కూడా దేవునికి ఇష్టడు కాడు. యూదా రాజ్యములో అతల్యతో కలుపుకొని 20 మంది రాజులు పరిపాలన చేశారు, కానీ అందులో 7 మంది మాత్రమే దేవునికి ఇష్టలైన వారు, మిగిలిన వారు అయిష్టులైన వారు. అందులో ఒకడు ముఖ్యుడు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు ఇశ్రాయేలు తన మీదికి రాకుండా, తన రాజ్యం మీదికి రాకుండా అతడు మొదట తన రాజ్యమును బలపరచుకొనెను. తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. అతని ముఖ్య ఉద్దేశం ఏమంటే రాజ్యము బలపడాలి. రాజ్యములో బలహీనలు ఉండకూడదు, రాజ్యములో ఎలాంటి బలహీనలు ఉండకూడదు, ఏ బలహీనత రాజ్యములో ఉండకూడదు. నా రాజ్యమును నేను బలపరచుకోవాలి, అన్ని విధాల శత్రువులు తన మీదకి రాకుండా, లేక శరీరానుసారులైన ఇశ్రాయేలీయులు తన మీదకి దాడి చేయకుండా అతడు మొదట తన రాజ్యమును బలపరుచుకొనెను. ఇందులో మనకేం కనబడుతుంది అంటే దేవుడు తనకప్పగించిన
రాజ్యం, తనకు అప్పగించిన యూదా జనాంగం, దేవుడు మనకు అప్పగించిన సంఘం. కాపరి, అధ్యక్షుడా, సేవకుడా, నాయకుడా, దేవుడు నీకు అప్పగించిన సంఘమును, దేవుని మందను పై విచారణ చేస్తూ జాగ్రత్తగా దానిని కాయము, మేపము అన్నాడు. కాయాలి, మేపాలి, మేపాలి, కాయాలి, బలపరుచుకోవాలి, మందను బలపరుచుకోవాలి. లాబాను మంద బలహీనమైపోయింది, యాకోబు మంద బలమైనది. యాకోబు మంద బలమైనది. దేవుడు మనకిచ్చిన మంద బలహీనం కాకూడదు. మంద బలహీన పడింది అంటే మేత లేదు, నీరు లేదు, కాపుదల లేదు, భద్రత లేదు, శ్రద్ధ లేదు. దేవుని మంద బలముగా ఉండాలి. వాక్యమందు, ప్రార్థన యందు, ఆత్మీయతలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, భక్తిలో, అన్ని విషయాల్లో బలమైనదిగా ఉండాలి. అలాంటి మందను ప్రభు మనకు అప్పగించాడు. మంద పట్ల శ్రద్ధ వహించిన వారమై ఉండాలి. నేను ఎన్నో సంగతులు, ఈ ఒక్క వచనం మీదనే చాలా సంగతులు ఉన్నాయి. నేను అన్నీ చెప్పలేను, దాటిపోతున్నాను. చూడండి, రెండవది, అతడు 6వ వచనం, అతడు యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు తన మనస్సును దృఢపరచుకొనెను. అది ముఖ్యమైన విషయం. మంద బలపడాలన్నా, మంద క్షేమంగా ఉండాలన్నా, మంద అభివృద్ధి పొందాలన్నా, ఏ శత్రువు చేతిలో పడకుండా కాపాడబడాలన్నా, మొట్టమొదట తన్ను తాను యెహోవా మార్గములలో నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకున్నాడు. మొట్టమొదట తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ప్రభువుకు సమీపంగా ఉన్నాడు. ప్రభు మార్గాల్లో నడుస్తున్నాడు. ప్రభు ఆజ్ఞ అనుసరించి నడుస్తున్నాడు. ఆయన న్యాయ విధులను, కట్టడలను అనుసరించి నడుస్తున్నాడు. ఆయన కట్టడలు, న్యాయ విధులను అనుసరిస్తూ ధర్మశాస్త్రానుసారముగా, వాక్యానుసారముగా తన జీవితాన్ని కట్టుకున్నాడు. అంటే ప్రభువును హత్తుకొని జీవిస్తున్నాడు. ప్రభువుకు ఇష్టడుగా ఉన్నాడు. ప్రభు మార్గములలో నడుస్తున్నాడు. మొట్టమొదట తన్ను తాను ప్రభు అంకితమయ్యాడు. ప్రభువు సమీపంగా ఉన్నాడు. పిల్లారా, ఇది ఒక గొప్ప అనుభవం. ఒక గొప్ప అనుభవం ఏంటంటే ప్రభువుకు సమీపంగా ఉండాలి. ఒకప్పుడు మనం దూరస్తులం, ప్రభు మన సమీపస్తులుగా చేశాడు. సమీపస్తులుగా చేసిన తర్వాత మనం దూరంగా, ఎడంగా ఏదో ఒక భయంగా లేక స్వతంత్రత లేని వారంగా ఉండకూడదు. ఒక అనాథ బిడ్డని ఒక దంపతులు ఇద్దరు తెచ్చుకున్నారు. అనాథ బిడ్డను తెచ్చుకొని కొనుక్కున్నారు, అంగట్లో కొనుక్కున్నారు, సంతలో. ఆ బిడ్డను తెచ్చుకొని బానిస బిడ్డను తెచ్చుకొని ఇంటికి తీసుకొచ్చి కారు ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి, కారు ఎక్కకూడదు, బానిసవాడు కారు ఎక్కకూడదు, లేదా గుర్రం మీద యజమాని వస్తూ ఉంటే గుర్రం ఎక్కకూడదు. ఆ గుర్రం వెంట పరిగెత్తుకుంటూ రావాలి, లేదా కారు వెంట పరిగెత్తుకుంటూ రావాలి. ఆ యజమాని ఆ బాలుడిని తన కారు మీద ఎక్కించుకొని నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఒక పెద్ద బంగ్లా ఎదుట కారు ఆపి ఇంట్లోకి తీసుకెళ్ళి స్నానం చేయమని చెప్పి మంచి వస్త్రాలు ఆ బిడ్డకు ధరింపజేసి తీసుకొచ్చి తన భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని భోజనం చేస్తూ, భోజనం ఆ బిడ్డకు ముద్దలు నోట్లో పెడుతూ తినుబాబు అని తినిపిస్తూ ఉంటే ఆ పిల్లవాడంట అలాగే చూస్తా ఏడుస్తున్నాడంట, కన్నీళ్లు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడంట. ఈయనేంటి ఇలా చేస్తున్నాడు, నాకెందుకు ఇలా ప్రేమిస్తున్నాడు, నన్ను ఏం చేయబోతున్నాడు అని భయపడి ఏడుస్తున్నాడట.
కన్నీళ్ళు తుడిచి, బాబు మాకు బిడ్డలు లేదు, నీవే మా కుమారుడివి, ఈ ఆస్తంతటికి నీవే కర్తవు, ఇక మీదట నన్ను నాన్న అను, అమ్మని అమ్మ అని, నువ్వు మా కుమారుడు అయ్యాని హత్తుకొని కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాట. ఆ బిడ్డ ఆనందం ఎంతగా చెప్పనశక్యమవుతుందండి. అలాంటి ప్రేమ, అంతకంటే మించిన ప్రేమ, ప్రభు మనలను హక్కును చేర్చుకొని కౌగలించుకొని మనతో కలిసి ఆయన భోజనం చేస్తున్నాడు, కలిసి మనకు వడ్డిస్తున్నాడు, మనకు భోజనం పెడుతున్నాడు, భోజనం చేస్తున్నాడు. అంటే మనం ఎంత ధన్యులు ప్రియుల. అలాగున ప్రభు ఆ తండ్రికి ఆ తల్లికి ఆ బిడ్డ ఎంత హత్తుకొని ఉంటాడు. అలాగునే ఆ అనుభవానికి మనం రావాలి. దృఢ నిశ్చయత గల వారమై ప్రభువు సమీపంగా మనం ఉండుట ఆశీర్వాదం. ఆ తర్వాత 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 5 మాటలు చెప్పలేను. 7వ వచనం, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలను, లేవీయులను, యాజకులను పంపెను. 9వ వచనం, వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చాతపుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయుచు యోధా పట్టణములన్నిటిని సంచరించుచు జనులకు బోధించిరి. 3వది ఆయన హృదయములో ఉన్న ఆ గొప్ప ఆశయం అంటే, నేను ధర్మశాస్త్రానుసారంగా నడుస్తున్నాను, దేవుని కట్టడను అనుసరించి నడుస్తున్నాను, ఆయన మార్గంలో నేను నడుస్తున్నాను. మరి నా ప్రజలు, నా దేశంలో ఉన్న నా ప్రజలు, యోగా జనాంగం, దేవుని ప్రజలు, వారు కూడా వాక్యానుసారముగా జీవించాలి. ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో దేవుని వాక్యము ప్రకటించబడాలి. దేవుని వాక్యానుసారముగా ప్రతి కుటుంబము జీవించాలి. అదే నా ముఖ్య ఉద్దేశం అని యెహోషాపాతు పెద్దలను, లేవీయులను, యాజకులను, మీరు వెళ్ళండి, దేవుని వాక్యమును ప్రకటించండి, ప్రతి పట్టణములోనికి వెళ్ళండి, వీధులలోనికి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, వాడవాడలకు వెళ్ళండి, పట్టణాలకు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ఇదే సువార్త దండయాత్ర ముఖ్యం. సువార్త దండయాత్ర ఆశయం, సువార్త దండయాత్ర ఉద్దేశం ఇదే. ప్రజలు దేవుని వాక్యము వినాలి. వాక్యం పోతే ఏముందండి? సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో కదా మనం చదువుతాం. 18వ వచనములో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. న్యాయాధిపతుల కాలములో దేవోక్తి లేదు, వారికి రాజు లేడు, ఎవరిష్టానుసారముగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. దేవుని వాక్యం బోధించబడుతూ ఉంటే, దేవుని వాక్యం ప్రకటింపబడుతూ ఉంటే, దేవుని వాక్యం హృదయంలో నిలిచి ఉంటే పాపము చేయడానికి అవకాశము లేదు. పాపము చేయడానికి ఎవరు సాహసించలేడు. దావీదు అన్నాడు కదా, దేవా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నీ వాక్యము నా హృదయములో ఉన్నది అన్నాడు, ఉంచుకొని ఉన్నాను. అంటే తన ప్రజలు కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుని రాజ్యం వారసులుగా ఉండాలి అని యెహోషాపాతు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మరి యెహోషాపాతు తన రాజ్యములోనికి సేవకులను పంపాడు. సేవా భారం గలవాడు యెహోషాపాతు, సేవా భారం కలిగిన వాడు యెహోషాపాతు. అందుచేత ఆయన సువార్త ప్రకటించడానికి సేవకులను పంపాడు. ఆ తర్వాత ఒక 5 నిమిషాల టైం ఉంది, చూడండి. 4వది 20వ అధ్యాయం 12వ వచనం,
మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. చూడండి, యెహోషాపాతు గొప్ప ప్రార్థనాపరుడు. మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులనే 3 జాతుల వారు తన రాజ్యం మీదకి దండెత్తి వస్తే వారిని ఎదిరించడానికి నాకు శక్తి చాలదు కనుక నీవే మాకు దిక్కు అని యోధా ప్రజలందరినీ సమకూర్చి, సర్వ సమాజమును సమకూర్చి, పిల్లలేమి, స్త్రీలేమి, పురుషులేమి, నాయకులేమి, సైన్యమేమి అందరూ సమకూడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. మోయాబీలను, అమ్మోనీయులను, మెయోనీయులను 3 అతడు దేవుడు ఓడించాడు, పారదోలాడు. వారు యుద్ధము చేయకుండానే గొప్ప విజయం కలిగింది ప్రార్థన ద్వారా. మరి అలాగైతే యెహోషాపాతుకు 3 శత్రువులు అయ్యారు. మనకెవరు శత్రువులు? మనకు 3 శత్రువులు ఉన్నారు. మన శరీరమే మన శత్రువు, ఈ లోకమే మన శత్రువు, సాతానే మన శత్రువు. ఈ 3 శత్రువులు జయించడానికి ఒకటే ఆయుధం ప్రార్థన. ఒకటే ఆయుధం, దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం ప్రార్థన వాక్యం. తర్వాత 5వది 26వ వచనం. 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలు కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. వారు 3 దినాలు దోపుడు సొమ్ము దోచుకున్నారు. మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులనే ఆ 3 దేశాల సైన్యము ఓడిపోతే, పారిపోతే అక్కడ ఆయన దోపుడు సొమ్ము దోచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 3 రోజులు సంపాదించుకున్నారు. 3 రోజులు సంపాదించుకున్నారు. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి వారికి దేవుడు కలుగజేసిన గొప్ప విజయానికి దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ లోయలో కూడిరి. దానికి బెరాకా లోయ అనే పేరు వచ్చింది. ఇది ఆరాధన, కృతజ్ఞతాస్తుతి చెల్లించుట ఆరాధన. ప్రభుని ఆరాధించారు, ప్రభును ప్రార్థించారు, ప్రభుని ఆరాధించారు. యెహోషాపాతు తనతోనే కాదు, తన రాజ్యముతో కూడా, తన ప్రజలందరితో కూడా ఈ తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. తన ప్రజలందరితో ఏకీభవించి అందరినీ నడిపిస్తూ, అందరినీ కాపాడుతూ, అందరినీ బలపరుస్తూ, ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో, విశ్వాసములో, భక్తిలో, ఆత్మీయతలో అందరినీ బలపరిచి, స్థిరపరిచి తన రాజ్యాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. ఇది మనకు ఒక పాఠమే. దేవుడు మనకిచ్చిన సంఘాన్ని ఈ 5 విధాలుగా మనం బలపరుచుకొని, సంఘాన్ని బలపరుచుకొని ముందుకు సాగించడం ఎంతైనా ఆశీర్వాదం. అందుకే అన్నాడు, తోటి పెద్దనైన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తూ మీకు అప్పగింపబడిన మందకు మరి పై విచారణ చేయొచ్చు, మందకు మాదిరిగా ఉండండి, మందను కాయండి, మీకు అప్పగించిన మందను మీరు కాయండి అని పేతురు తోటి పెద్దగా మిగిలిన పెద్దలతో ఆ మాట హెచ్చరిస్తూ ఆయన తన పత్రిక ముగించాడు. నేను కూడా ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. యెహోషాపాతు జీవితాన్ని మా ఎదుటికి తెచ్చారు, మాతో మాట్లాడారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తదుపరి మాట్లాడే
మీ దాసుని బలపరచండి, విశేషముగా దీవించండి. ఈ రాత్రి జరిగే ఆల్ నైట్ ప్రార్థనలో మీ కృపా సమృద్ధి మెండుగా ఉంచమని, మహిమ పొందమని యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.